హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ టెట్ టు డిఎస్సి పై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనే ఉంటాయి. అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్ లో ఎవ్రీ సండే వీక్లీ టెస్ట్ అనేది 7:30 PM కి ఫ్రీగా ఉంటుంది. క్లాసెస్ అన్ని ఫ్రీ, టెస్టులు కూడా ఫ్రీ. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన పాత క్లాసెస్ అన్నీ చూసి మనము 6th క్లాస్ 3, 4, 5 ఈవీఎస్ కి సంబంధించి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అయిపోయింది. 6th క్లాస్ సోషల్ కూడా సెమ్ 1 అయిపోయింది. 6th క్లాస్ సైన్స్ సెమ్ 1 ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. ఓకే ఫ్రెండ్స్, మనము సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్ ఆల్రెడీ చెప్పేసామండి. మీకు ఈవీఎస్ ప్లేలిస్ట్ లో ఉంది. ప్లేలిస్ట్ ఎలా చూడాలి అనేది కూడా నేను ప్రీవియస్ వీడియోస్ లో తెలియజేశాను, చూడండి. ఈ రోజు మనం ఫస్ట్ చాప్టర్, 4th చాప్టర్, ఈ 4 చాప్టర్స్ చెప్పేస్తే మనకి ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఆహారంలోని అంశాలు. ప్రతి వంటకం సాధారణంగా మొక్కలు లేదా జంతువుల నుంచి పొందే 1 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలతో తయారవుతుందని మనకు తెలుసు. ఈ పదార్థాలు మన శరీరానికి అవసరమైన కొన్ని అంశాలను కలిగి ఉంటాయి. ఇక్కడ చూద్దాము. పంజాబ్ రాష్ట్రంలో ధాన్యం యొక్క పదార్థం ఏంటి అంటే మక్కి, మొక్కజొన్న, రోటి. పప్పు లేదా మాంస పదార్థం రాజ్మా, కిడ్నీ బీన్స్ అండి. కూరగాయలు సార్సం సాగు, ఆవాల ఆకుకూర. ఇతరులు పెరుగు, నెయ్యి. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే ధాన్యం యొక్క పదార్థం అన్నం, పప్పు అయితే కందిపప్పు, రసము, కూరగాయలు అయితే దొండకాయ ఇచ్చారు ఇక్కడ ఎగ్జాంపుల్. ఇతరంలో అయితే మజ్జిగ, నెయ్యి, ఊరగాయ, అదే ఆవకాయ అంటారు. మనం తినే ఆహారంలో ఉండే ఈ అంశాలన్నింటినీ కూడా మనం పోషకాలు అంటాం అన్నమాట. మన ఆహారంలో ఉండే ప్రధాన పోషకాలు కార్బోహైడ్రేట్లు అండి, అలాగే ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు. వీటికి అదనంగా ఆహారంలో మన శరీరానికి అవసరమయ్యే పీచు పదార్థాలు, నీరు కూడా ఉంటాయి. సో వీటన్నిటిని మనం పోషకాలు అంటాం. కార్బోహైడ్రేట్లని మనం పిండి పదార్థాలు అని పిలుస్తాం. ప్రోటీన్లనే మాంసకృతులు అని పిలుస్తాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వివిధ ఆహార పదార్థాలు, పిండి పదార్థాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఒక పరీక్ష అయితే ఉంది. అదేంటి అంటే పిండి పదార్థాలు అనేక రకాలు ఉంటాయి. మన ఆహారంలో ప్రధానంగా కార్బోహైడ్రేట్లు అనేవి స్టార్చ్, చక్కెర రూపంలో ఉంటాయి అన్నమాట. అయితే ఆహార పదార్థంలో ఉందో లేదో ఎలా తెలుసుకోవచ్చు ఇప్పుడు చూద్దాం. ఒక పరీక్ష నాళికలో సగం నీటిని తీసుకొని దానిలో టింక్చర్ అయోడిన్ కొన్ని చుక్కలు కలపడం ద్వారా సజల అయోడిన్ ద్రావణం తయారు చేయొచ్చు. ఇప్పుడు మన దగ్గర ఉన్న అయోడిన్ అనేది అందులో వాటర్ కలిపితే అది సజల అయోడిన్ ద్రావణం అవుతుంది అనమాట. 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ ను 100 మిల్లీలీటర్ల నీటిలో కరిగించడం ద్వారా కాపర్ సల్ఫేట్ ద్రావణం తయారు చేయొచ్చు. 10 గ్రాముల కాస్టిక్ సోడాను 100 మిల్లీలీటర్ల నీటిలో కరిగించడం ద్వారా అవసరమైన కాస్టిక్ సోడా ద్రావణం తయారు చేయొచ్చు. ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. ఈ 3 కూడా మనకి పరీక్షలకి, అదే పిండి పదార్థాలు, మాంసకృతులు, వీటి ఎగ్జామినేషన్ కి అవసరం అన్నమాట పరీక్షకి. సో 2 గ్రాములు అయితే కాపర్ సల్ఫేట్, 10 గ్రాములు అయితే కాస్టిక్ సోడా, మిగతా సేమ్ 100 ml 100 ml. ఇది ఏంటంటే ఒక పరీక్ష నలుకు సగం నీరు, కొన్ని చుక్కల అయోడిన్ ద్రావణం, సజల అయోడిన్ ద్రావణం తయారైపోద్ది. ఇప్పుడు ఆ పరీక్షలు ఏంటో చూద్దాం. పిండి పదార్థం కోసం పరీక్ష. 2 నుంచి 3 చుక్కల సజల అయోడిన్ ద్రావణం. చూసారా, అయోడిన్ ద్రావణం కాదు, సజల అయోడిన్ ద్రావణం అంటే నీటిలో కలిపిన అయోడిన్ చుక్కలు కలిసిన ద్రావణం అని. ఓకే, 2 నుంచి 3 చుక్కల సజల అయోడిన్ ద్రావణం వేసి ఆహార పదార్థం యొక్క రంగులో ఏదైనా మార్పు ఉందేమో గమనించాలి. అది నీలి నలుపుగా మారిందా అనేది చూడాలి. నీలి నలుపు రంగు అనేది ఆ పదార్థం స్టార్చ్ కలిగి ఉంది, పిండి పదార్థం కలిగి ఉందని మనకు తెలియజేస్తుంది. ఇంతకు ముందు మనకి టెక్స్ట్ బుక్స్ లో నీలి రంగు అనేవాళ్ళు, ఇప్పుడు 2023 టెక్స్ట్ బుక్ లో నీలి నలుపు రంగు అని ఇవ్వడం జరిగింది, గమనించాలి. ఓకే, నెక్స్ట్ పిండి పదార్థ పరీక్ష. ఇక్కడ వేశారు చూసారా, నీలి నలుపు రంగులోకి మారిందా లేదా చెక్ చేస్తున్నారనమాట వీళ్ళు. ఇప్పుడు ప్రోటీన్ కోసం పరీక్ష, అదే మాంసకృతులు. 2 చుక్కల కాపర్ సల్ఫేట్ ద్రావణం, 10 చుక్కల కాస్టిక్ సోడా ద్రావణం పరీక్ష నాళికలో వేయాలి. 2 చుక్కల కాపర్ సల్ఫేట్ ద్రావణం అంటే ఏం ద్రావణం అది? 2 గ్రాముల కాపర్ సల్ఫేటు 100 ml నీరు కలిగి ఉంటది కదా, ఆ ద్రావణంలోంచి 2 చుక్కలు తీసుకోవాలి. అలాగే 10 గ్రాముల కాస్టిక్ సోడా
100 ml నీళ్లు కలిపిన ద్రావణం ఉంది కదా, అందులోంచి 10 చుక్కలు తీసుకోవాలి. ఇప్పుడు అర్థమైంది కదా. ఆ రెండు కలిపి పరీక్ష నాళికలో వేసి బాగా కదిలించి తర్వాత కొద్ది నిమిషాలు కదపకుండా స్టాండ్ లో ఉంచాలి. పరీక్ష నాళికలో పదార్థం వేస్తాం కదా, ఆ పదార్థం అనేది ఊదా రంగులోకి మారిందా లేదా చూడాలి. ఊదా రంగు ఆహారంలో ప్రోటీన్ ఉనికిని సూచిస్తుంది. అయోడిన్ పరీక్ష పిండి పదార్థాల కోసం, అక్కడ నీలి నలుపు రంగులోకి మారుతుంది. ఇది ప్రోటీన్ పరీక్ష. ఇక్కడ కాస్టిక్ సోడా ద్రావణము అలాగే కాపర్ సల్ఫేట్ ద్రావణము, ఇది ఊదా రంగులోకి మారుతుంది. ఓకేనా. నెక్స్ట్ కొవ్వుల కోసం పరీక్ష. కాగితం పైన ఉన్న నూనె మరక ఆహారంలో కొవ్వు ఉందని సూచిస్తుంది. ఏదైనా ఒక ఆహార పదార్థంలో కొవ్వు ఉందని తెలుసుకోవాలంటే ఒక కాగితం మీద పెట్టి గట్టిగా ఉంచితే ఆ కాగితం కాంతి ఎదురుగా పట్టుకోవాలి. కాగితంపై నూనె మరక ఉందో లేదో తెలుస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఒక ఆహార పదార్థాన్ని కాగితంలో చుట్టి నలిపేసిన తర్వాత కాగితాన్ని తీసుకొని కాంతికి ఎదురుగా పెట్టి చూస్తే అక్కడ నూనె మరక కనిపించింది అంటే అందులో కొవ్వు పదార్థం ఉన్నట్టు ఆహారంలో. ఇది కొవ్వుల కోసం పరీక్ష. నెక్స్ట్ ఇప్పుడు మనం పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు అని 3 పోషకాల కోసము ఆహార పదార్థాలను పరీక్షించాం. ఇవే కాకుండా వేరు ఆహార పదార్థాలు ఇతర పోషకాలైన విటమిన్లు, ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. చూద్దాం. వేరు పోషకాలు మన శరీరానికి ఏం చేస్తాయి? పిండి పదార్థాలు ప్రధానంగా మన శరీరానికి శక్తిని అందిస్తాయి. కొవ్వులు కూడా మనకి శక్తిని అందిస్తాయి. ఈ పాయింట్ మనకి ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ లో లేదు, కానీ ఇక్కడ మెన్షన్ చేశారు. ఏంటా పాయింట్? నిజానికి కొవ్వులు అదే మొత్తంలో ఉండే పిండి పదార్థాలతో పోలిస్తే చాలా ఎక్కువ శక్తిని ఇస్తాయంట. సేమ్ క్వాంటిటీలో కొవ్వులు పిండి పదార్థాలు తీసుకుంటే పిండి పదార్థాల కంటే కొవ్వులు ఎక్కువ శక్తిని ఇస్తాయి. ఓకేనా. కొవ్వులు పిండి పదార్థాలు కలిగి ఉన్న ఆహారాన్ని శక్తిని ఇచ్చే ఆహార పదార్థాలు అంటారు. మన శరీరం యొక్క పెరుగుదల, మరమ్మతుల కోసం మాంసకృత్తులు అవసరం. అదేనండి ప్రోటీన్. ఇప్పుడు ఇక్కడ కొన్ని ఐటమ్స్ ఇచ్చారు. పిండి పదార్థాలు లభించే వనరులు ఏంటి, అలాగే కొవ్వులు లభించే వనరులు ఏంటి అనేది చూద్దాము. పిండి పదార్థాలు లభించే వనరులు అండి చిలగడ దుంప, బంగాళదుంప, చెరుకు, బొప్పాయి, పుచ్చకాయ, మామిడి, మొక్కజొన్న, సజ్జలు, బియ్యం, గోధుమలు, ఇవన్నీ కూడా పిండి పదార్థాలు లభించే వనరులు అనమాట. మనకి పిక్చరే కదా అని చాలా మంది వదిలేస్తారు, ఇందులోంచి బిట్లు అడుగుతాడు. ఎక్కువగా బయాలజీ కావచ్చు, సైన్స్ కావచ్చు, పిక్చర్ ని ఆధారంగా చేసుకొని బిట్లు అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. నెక్స్ట్ కొవ్వులు లభించే వనరులు. ఫస్ట్ మొక్కల నుంచి మనము చూసుకుందాము. మొక్కల నుంచి లభించే కొవ్వులు ఏంటంటే వేరుశనగ అండి, సన్ఫ్లవర్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, బాదము, నువ్వులు, సోయాబీన్ ఆయిల్. అలాగే జంతువుల నుంచి లభించే కొవ్వులు ఏంటంటే చేపలు, మాంసం, గీ, మిల్క్, బటర్, క్రీమ్, గుడ్లు. ఓకే. ఇక్కడ మనకి ప్రోటీన్లు లభించే వనరులు ఇచ్చారు. ఫస్ట్ మొక్కల నుంచి లభించే ప్రోటీన్లు శనగలు, పెసలు, కందిపప్పు, చిక్కుడు, సోయా చిక్కుడు, బఠానీ, ఇవన్నీ కూడా మొక్కలకు సంబంధించిన ప్రోటీన్స్ అన్నమాట అందించేవి. నెక్స్ట్ జంతువుల నుంచి లభించేవి చేపలు, మాంసం, గుడ్లు, పాలు, పన్నీరు, ఇదంతా కూడా ప్రోటీన్స్ సంబంధించిన ఆహార పదార్థాలు. నెక్స్ట్ ప్రోటీన్లు కలిగి ఉన్న ఆహార పదార్థాలని శరీర నిర్మాణ ఆహార పదార్థాలు అంటారు. ఇందాక చెప్పాను మన శరీరం యొక్క పెరుగుదల, మరమ్మతుల కోసం మాంసకృతులు అవసరమని, కాబట్టి వాటిని శరీర నిర్మాణ ఆహార పదార్థాలు అని పిలుస్తారు. విటమిన్లు మన శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయండి. విటమిన్లు మన కళ్ళు, ఎముకలు, దంతాలు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి అన్నమాట. విటమిన్లు అనేక రకాలుగా ఉండి వేరు పేర్లతో పిలువబడతాయి. వీటిలో కొన్ని విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కే, విటమిన్ బి కాంప్లెక్స్ అనే విటమిన్ల సమూహం కూడా ఉంది. మన శరీరానికి అన్ని రకాల విటమిన్లు కూడా కొద్ది పరిమాణంలో అవసరమే. విటమిన్ ఏ మన చర్మం, కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది. విటమిన్ సి శరీరం అనేక వ్యాధులతో పోరాడడానికి సహాయపడుతుంది. విటమిన్ డి మన శరీరంలోని ఎముకలు, దంతాలు, కాల్షియంను ఉపయోగించుకోవడంలో సహాయం చేస్తుంది. ఇప్పుడు ఏ అయితే చర్మం, కళ్ళు, సి అయితే వ్యాధులతో పోరాడుతుంది, డి అయితే ఎముకలు, దంతాలు, కాల్షియం ఉపయోగించుకోవడంలో విటమిన్ డి సహాయపడుతుంది. నెక్స్ట్ ఖనిజ లవణాలు మన శరీరానికి చాలా తక్కువ మోతాదులో అవసరం అవుతాయండి. శరీరం యొక్క సరైన పెరుగుదలకు
ఇవి అవసరం అన్నమాట. అయితే ఈ విటమిన్ ఏ వనరులు దేంట్లోంచి ఏంటంటే ఇప్పుడు చూద్దాం. విటమిన్ ఏ వనరులు అండి మామిడి, క్యారెట్, బొప్పాయి, చేప నూనె, మిల్క్. అలాగే విటమిన్ బి వనరులు కాలేయం, గోధుమలు, బియ్యం. నెక్స్ట్ విటమిన్ సి అండి నిమ్మ, ఉసిరి, పచ్చిమిర్చి, జామ, కమల, టమాటా. మీరు ఈ పిక్చర్ చూడలేదు అనుకో ఏమవుతుంది, ఏంటిది విటమిన్ సి మిరపకాయలో ఉంటుందా అనే డౌట్ వస్తుంది అనమాట. మనకి ఎగ్జామ్లో అడిగినప్పుడు చిచి మిరపకాయలో విటమిన్ సి ఏంటి అని ఫస్ట్ తీసేస్తాం అనమాట. నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోతాం. కానీ ఇది చూడాలి అదనమాట పచ్చిమిర్చి విటమిన్ సి. ఓకే. నెక్స్ట్ విటమిన్ డి వనరులు కాలేయం, గుడ్లు, చేపలు, బటర్, మిల్క్. ఆరోగ్య నిర్వహణకి మంచి ఆరోగ్య నిర్వహణకి ప్రతి ఒక్క ఖనిజ లవణం అవసరమేనండి. బియ్యాన్ని కార్బోహైడ్రేట్ సమృద్ధి ఆహార వనరు అని పిలుస్తారు. పీచు పదార్థాలు మన శరీరానికి అన్నింటితో పాటు పీచు పదార్థాలు నీరు కూడా అవసరమని తెలుసుకున్నాం కదా. ఆహారంలో ఉండే పీచు పదార్థాలని రఫేజ్ అని పిలుస్తారు. పీచు పదార్థాలు రఫేజ్ అండి. కార్బోహైడ్రేట్ పిండి పదార్థాన్ని సమృద్ధి ఆహార వనరు ఏది అంటే బియ్యం. నెక్స్ట్ తృణధాన్యాలు, పప్పులు, బంగాళాదుంపలు, తాజా పండ్లు, కాయగూరలు మొదలైనవి పీచు పదార్థం యొక్క ప్రధాన వనరులు. పీచు పదార్థం ఉండే ఆహార పదార్థాలు ఏంటంటే తృణధాన్యాలు, పప్పులు, బంగాళాదుంపలు, తాజా పండ్లు, కాయగూరలు అండి. పీచు పదార్థం మన శరీరానికి ఎలాంటి పోషకాలు అందించదు, కానీ మన ఆహారంలో ఇది అతి ముఖ్యమైన పదార్థం. ఆహారానికి బరువును చేరుస్తుంది. ఇది మన శరీరం నుండి జీర్ణం కాని ఆహారం తొలగించడంలో సహాయపడుతుంది. పీచు పదార్థం వల్ల మనకు ఎలాంటి పోషకాలు అందవు, కానీ ఆహారానికి బరువును చేర్చి శరీరం నుంచి జీర్ణం కాని ఆహారాన్ని బయటికి తొలగించడంలో సహాయపడే అతి ముఖ్యమైన పదార్థం పీచు పదార్థం. ఓకే. అయోడిన్ లభించే కొన్ని వనరులు అండి చేపలు, ఆకుకూర, అల్లం, ఉప్పు. నెక్స్ట్ ఫాస్ఫరస్ లభించేవి మనకి మిరపకాయ విటమిన్ సి అనుకున్నాం కదా, భాస్వరం దగ్గర కూడా మిరపకాయ వచ్చింది అనమాట. నెక్స్ట్ బియ్యము, ధాన్యాలు తెలుసు కదా. ఐరన్ లభించేవి ఆకుకూరలు, యాపిల్స్, కాలేయము. నెక్స్ట్ ఫ్రూట్స్. తర్వాత కాల్షియం లభించేది గుడ్డు, పాలు. ఖనిజ లవణాలు లభించే కొన్ని వనరులు అన్నమాట. ఇవన్నిటి నుంచి కూడా మనకి ఖనిజ లవణాలు లభిస్తాయి. ఓకే. నీరు మన శరీరానికి ఆహారం నుండి పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది. శరీరానికి ఆహారం నుండి పోషకాలు గ్రహించడంలో సహాయపడేది నీరు. నెక్స్ట్ అలాగే మన లోపల ఉన్న వ్యర్థాలని మూత్రము, చెమట రూపంలో బయటికి పంపేది కూడా వాటర్. సమతుల ఆహారం అంటే చూద్దాము. మనం సాధారణంగా ఒక రోజులో తినేది మన ఆహారం, కానీ ఆ ఆహారంలో శరీర పెరుగుదలకు, సరైన ఆరోగ్య నిర్వహణకు, శరీరానికి అవసరమైన అన్ని పోషకాలని సరైన పరిమాణాల్లో కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడు దాన్ని సమతుల ఆహారం అంటారు. అంటే ఎక్కువగా ఉండకూడదు, అలాగని తక్కువ పరిమాణంలో ఉండకూడదు. ప్రతిదీ కూడా సరైన మోతాదులో ఉండాలన్నమాట. ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, విటమిన్స్ కావచ్చు, అలాగే పీచు పదార్థాలు, నీరు, ప్రతిదీ కూడా సరైన మోతాదులో ఉండాలన్నమాట. ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు. అప్పుడు అటువంటి ఆహారాన్ని సమతుల ఆహారం అంటారు. అన్ని వయసుల వారికి ఒకే రకమైన ఆహారం అవసరమని మీరు అనుకుంటున్నారంటే కాదు. బాగా కష్టించి పనిచేసే వాళ్ళకి ఒకలాగా ఉండాలి, చిన్నపిల్లలకి ఒకలాగా ఉంటుంది, ముసలి వాళ్ళకి ఒకలాగా ఉంటుంది. పప్పులు, వేరుశనగ, సోయాబీన్, మొలకెత్తిన గింజలు, పెసలు, శనగలు, పులియబెట్టిన ఆహార పదార్థాలు, ఇడ్లీలు వంటి దక్షిణ భారత ఆహారాలు, వివిధ రకాల పిండితో చేసినవి, మిస్సీ రోటి, చిరుధాన్యాలు, పప్పులతో చేసిన తెప్ల, అరటి, పాలకూర, ఇక్కడ మనకు మొత్తం అన్ని ఇచ్చండి. సో అవన్నీ కూడా మనకి పోషకాలను అందిస్తాయి. కాబట్టి మనం ఖరీదైన ఆహార పదార్థాలు లేకుండానే సమతుల ఆహారం తీసుకోవచ్చు అని వాడి ఉద్దేశం అనమాట. ఓకేనా. మనకి దక్షిణ భారత ఆహారాలు ఏంటంటే ఇవన్నమాట. పప్పులు, వేరుశనగ, సోయాబీన్, మొలకెత్తిన గింజలు, పులియబెట్టిన ఆహార పదార్థాలు, ఇవన్నీ దక్షిణ భారత ఆహారాలు. నెక్స్ట్ సరైన ఆహారం తీసుకుంటే సరిపోదండి, దాన్ని సరిగ్గా ఉడికించాలి. తద్వారా దానిలోని పోషకాలు కోల్పోకుండా ఉంటాయి. ఒకవేళ కూరగాయలు, పండ్లను కోసిన తర్వాత లేదా తొక్క తీసిన తర్వాత కడిగేసామనుకో, దాని ఫలితంగా అవి కొన్ని విటమిన్లని గట్రా కోల్పోతాయి అనమాట. కాబట్టి ముందే కడిగేసి తర్వాత తొక్క తీసుకోవాలి.
వండడం వలన ఆహారం రుచి పెరుగుతుందని, సులభంగా జీర్ణమవుతుందని మనందరికీ తెలుసు. అదే సమయంలో ఆహారం వండేటప్పుడు కూడా కొన్ని పోషకాలు కోల్పోతాయి. వంటకి ఎక్కువ నీటిని ఉపయోగించి ఆ నీటిని పారబోస్తాం అనుకో, ఆ నీటితోనే ప్రోటీన్లు, ఖనిజ లవణాలు అన్నీ వెళ్ళిపోతాయి అనమాట. అలాగే ఉడికించేటప్పుడు కలిగే వేడి వలన విటమిన్ సి అనేది సులభంగా నశిస్తుంది. చూసారా, ఉడికించేటప్పుడు కలిగే వేడి వలన విటమిన్ సి అనేది నశిస్తుంది. నెక్స్ట్, కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినడం మనకి చాలా హానికరం మరియు ఊబకాయానికి గురయ్యే ప్రమాదం ఉంది. అంటే బయట ఫుడ్ అని మీ అందరికీ తెలిసిందే కదా, సమోసాలు ఇవి అవన్నీ. నెక్స్ట్, పోషకాహారాలు వేయించినవన్నీ తినడం వల్ల మనకి కొవ్వు అధికంగా ఏర్పడుతుంది. పోషకాహార లోప వ్యాధులు చూద్దాము. దీర్ఘకాలికంగా పోషకాహార లోపం వలన వచ్చే వ్యాధులు పోషకాహార లోప వ్యాధులు అంటారు. ఒక వ్యక్తి చాలా కాలం పాటు ఆహారంలో తగినంత ప్రోటీన్ లేకపోతే ఆమె ఎదుగుదల కుంటుపడిపోయి ముఖంలో వాపు, జుట్టు రంగు కోల్పోవడం, చర్మ వ్యాధులు, అతిసార లక్షణాలు కనిపిస్తాయి. ఇదేంటండి? ప్రోటీన్ లోపం. నెక్స్ట్, అదే పిండి పదార్థం ప్రోటీన్ రెండూ లోపించి అనుకో, అప్పుడు పూర్తిగా ఆగిపోద్ది అనమాట పెరుగుదల. చాలా సన్నగా, నీరసంగా, కదలలేనంత బలహీనంగా ఉంటారు. అదే విటమిన్లు, ఖనిజ లవణాల లోపం అనుకో కొన్ని వ్యాధులు లేదా రుగ్మతలకు దారి తీయవచ్చు అనమాట. అయితే విటమిన్ల లోపం వల్ల కలిగే వ్యాధులు ఏంటి అనేది ఒక పట్టిక ఇచ్చారు, అది మనం తెలుసుకుందాం. సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా అన్ని పోషకాహార లోప వ్యాధులు నివారించవచ్చు. అందుకే మనం తీసుకునే ఆహారంలో పిండి పదార్థాలు, ప్రోటీన్లు, విటమిన్లు, పీచు పదార్థం, నీరు తగినంత మోతాదులో ఉండేలాగా మనం చూసుకోవాలి. ప్రోటీన్ లోపం వలన వచ్చేది ఎదుగుదల కుంటుపడి ముఖంలో వాపు, జుట్టు రంగు కోల్పోవడం, చర్మ వ్యాధులు, అతిసార లక్షణాలు. అదే పిండి పదార్థం, ప్రోటీన్ రెండింటి లోపం వల్ల పెరుగుదల పూర్తిగా ఆగిపోవచ్చు. ఓకే, విటమిన్లు మరియు ఖనిజ లవణాల లోపం వల్ల కలిగే వ్యాధులు, రుగ్మతలు ఇక్కడ మనకి పట్టిక ఇచ్చాడండి. విటమిన్ ఏ దృష్టి లోపం కలుగుతుంది. దీని వలన లక్షణాలు ఏంటంటే చూపు మందగించడం, చీకట్లో అంటే రాత్రిపూట కనిపించదు అనమాట, రే చీకటి అంటారు. అలాగే కొన్నిసార్లు చూపు పూర్తిగా కోల్పోవడం కూడా విటమిన్ ఏ వలన జరుగుతుంది. సో విటమిన్ ఏ వలన లోపం వలన మనకు కలిగే వ్యాధి ఏంటి అంటే దృష్టి లోపం. విటమిన్ B1 వలన బెరిబెరి వ్యాధి వస్తుందండి. ఈ బెరిబెరి వ్యాధి వలన ఏంటి అంటే బలహీనమైన కండరాలు మరియు పని చేయడానికి శక్తి సరిపోదు అనమాట. విటమిన్ సి లోపం వలన స్కర్వీ వ్యాధి వస్తుంది. అంటే పంటి చిగుళ్లలో రక్తస్రావం, గాయాలు మానడానికి ఎక్కువ సమయం తీసుకోవడం జరుగుతుంది. విటమిన్ సి అంటే రోగనిరోధక శక్తి అనేది మనకు తెలుసు కదా. లోపం వల్ల ఏమవుతుంది? గాయాలు ఎక్కువ టైం తీసుకుంటాను. విటమిన్ డి వల్ల రికెట్స్ అండి. రికెట్స్ అంటే ఎముకలు మృదువుగా అయి వంగిపోతాయి అన్నమాట. నెక్స్ట్, కాల్షియం లోపం వల్ల ఎముకలు దంతక్షేమం వస్తాయి. బలహీనమైన ఎముకలు దంతక్షేమం. అయోడిన్ లోపం వల్ల గాయిటర్ అండి. మెడలోని గ్రంథులు వాచి ఉన్నట్లు కనిపించడం, పిల్లల్లో మానసిక వైకల్యం. ఇనుము రక్తహీనత, నీరసం. ఇదన్నమాట విటమిన్ లోపం వల్ల. అలాగే మనకి ఇంతటితో చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయిందండి, ఫస్ట్ చాప్టర్. ఇవన్నీ అక్కడ చెప్పినవేనమాట సారాంశాలు. ఏంటంటే ఇది ఫోర్టిఫైడ్ అండి. ఫోర్టిఫైడ్ సంపూర్ణ పోషణ స్వస్థ జీవన్ అనమాట. +F ఉంటుంది. మీరు కొన్ని ఐటమ్స్ చూసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ నూనె డబ్బా తీసుకున్నట్లయితే దాని మీద ఈ సింబల్ ఉంటుంది, మీరు ఒకసారి మీ ఇంట్లో గమనించండి. ఈ లోగో FSSAI ప్రమాణం ప్రకారం బలవర్ధక ఆహారాలకు ఇవ్వబడేది. బలవర్ధక ఆహారం అంటే వరి, గోధుమ, నూనె, పాలు, ఉప్పు వంటి ప్రధాన ఆహార పదార్థాలు కొన్ని విటమిన్లు, ఖనిజ లవణాలు అదనంగా చేర్చుతారనమాట. చేర్చి వాటిలోని పోషక విలువను పెంచడమే ఫోర్టిఫైడ్ అనమాట. ఓకేనా. సో ఫోర్టిఫైడ్ రైస్ అని వింటే ఉంటారు, అంటే అందులో ఉన్నవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా పోషకాలు దానికి చేరుస్తారు అనమాట. ప్రధానంగా వరి, గోధుమ, నూనె, పాలు, ఉప్పు ఇలాంటికి ఫోర్టిఫైడ్ చేస్తారనమాట. సో ఈ సింబల్ మీరు గమనించవచ్చు. నెక్స్ట్ కీలక పదాలు వచ్చినాయండి. అభ్యాసాలు చూద్దాం. మన శరీరానికి ప్రధానంగా శక్తిని ఇచ్చేవి పిండి పదార్థాలు, కొవ్వులు. మన శరీరం యొక్క పెరుగుదల నిర్వహణకు అవసరమైనవి ప్రోటీన్లు, ఖనిజ లవణాలు. మంచి కంటి చూపుకు అవసరమయ్యేది ఏ. మన ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అవసరమైంది కాల్షియం. నెక్స్ట్ ఇవి ఉండే ఆహార పదార్థాలు ఇందాక చెప్పాను కదా. అన్నం మాత్రమే తినడం ద్వారా మన శరీరానికి కావాల్సిన పోషకాలని సమకూర్చొచ్చు కాదు. సమతుల ఆహారాన్ని తీసుకోవడం ద్వారా పోషకాహార వ్యాధులు నివారించవచ్చు. అవును.
శరీరానికి అవసరమైన సమతుల ఆహారంలో విభిన్న రకాల ఆహార పదార్థాలు ఉండాలి. అవును. శరీరానికి అన్ని పోషకాలు అందించడానికి మాంసం ఒకటే సరిపోతుంది. కాదు. డాష్ విటమిన్ డి లోపం వల్ల వస్తుంది రికెట్స్. బెరిబెరి B1. విటమిన్ సి లోపం వలన స్కర్వీ. మన ఆహారంలో డాష్ లోపం వల్ల రేచెక్ట్ ఏ. బెరిబెరి అనే వ్యాధి B1. ఓకే, పర్ఫెక్ట్ గా ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాము. సెకండ్ చాప్టర్ ఆల్రెడీ చెప్పాను, మీరు ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి ఈవీఎస్ ప్లేలిస్ట్ లో. ఓకేనా, సెకండ్ చాప్టర్ చెప్పేసాను, అలాగే వెనకున్న ఎక్సర్సైజెస్ కూడా నేను చెప్పానండి. థర్డ్ చాప్టర్ కూడా నేను చెప్పేసాను. దీని వెనకున్న ఎక్సర్సైజెస్ కూడా చెప్పేసాను. ఇప్పుడు ఫోర్త్ చాప్టర్ అన్నమాట, మొక్కల గురించి తెలుసుకోవడం. మీరు థర్డ్ క్లాస్ ఈవీఎస్ కనుక చూసినట్లయితే ఈ చాప్టర్ చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఎందుకంటే అక్కడ నేను గుల్మాలు, పొదలు, వృక్షాలు ఇవన్నీ కూడా క్లియర్ గా పార్ట్ 1 పార్ట్ 2 ఈవీఎస్ చిన్న చిన్న క్లాసులో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకేనా, సో ఇక్కడ కూడా మళ్ళీ తెలుసుకుందాము. ఈ పిక్చర్ చూడొచ్చు. మొక్క దాని భాగాలు: పుష్పం, ఫలం, కాండం, ఆకు, కనుపు, కనుపు నడిమి, మొగ్గ. ఇక్కడ నుంచి ఇదంతా ఏంటి? కాండ వ్యవస్థ. నెక్స్ట్ ప్రాథమిక వేరు, ద్వితీయ వేరు. ఇది వేరు వ్యవస్థ అన్నమాట. సో మొక్కలో కాండ వ్యవస్థ, వేరు వ్యవస్థ అని 2 భాగాలు ఉంటాయి. కాండ వ్యవస్థ కిందకి పుష్పం, ఫలం, కాండం, ఆకు, కనుపు, కనుపు నడిమి, మొగ్గ ఇవన్నీ వస్తాయి. వేరు వ్యవస్థలో ప్రాథమిక వేరు, ద్వితీయ వేరు అనేవి ఉంటాయి అన్నమాట. ఇది మొక్కలోని భాగాలు. మనకి అవసరం లేని మొక్కల్ని కలుపు మొక్కలు అని అంటామండి. కొన్నిసార్లు ఏ మొక్క పెంచుతామో ఆ మొక్క చుట్టూ మనకు అవసరం లేని మొక్కలు ఉంటాయి అన్నమాట. వాటిని కలుపు మొక్కలు అంటారు. మొక్కల్ని 3 వర్గాలుగా వర్గీకరించవచ్చండి. అవి గుల్మాలు, పొదలు, వృక్షాలు. ఇక్కడ చూసారా, ఏ అనేది గుల్మంకి ఎగ్జాంపుల్ అంట, బి అనేది పొదకి ఎగ్జాంపుల్, సి అనేది వృక్షానికి ఎగ్జాంపుల్. వృక్షంలో మనకు ఎలాంటి సందేహం లేదు, కానీ గుల్మంకి పొదకి చిన్న డౌట్, చెప్పేసుకుందాం. పచ్చని మృదువైన కాండం కలిగిన మొక్కలను గుల్మాలు అంటారండి. ఇవి సామాన్యంగా పొట్టిగా ఉండి ఎక్కువ శాఖల్ని కలిగి ఉండకపోవచ్చు. గమనించారు కదా, పొట్టిగా ఉండి మెత్తగా ఉండి పచ్చగా ఉండేవి గుల్మాలు అన్నమాట. తులసి చెట్టు మీరు చూసారా, పొట్టిగా ఉంటది, ఎక్కువ శాఖలు కూడా ఉండవు, దానికి మృదువుగా ఉంటది, పచ్చగా ఉంటది. గోధుమ చూసారా, అది కూడా అంతే. సో గుల్మాలకి 2 ఎగ్జాంపుల్ అన్నమాట, తులసి, గోధుమ. నెక్స్ట్ కొన్ని మొక్కలలో కొమ్మలు కాండపు అడుగు భాగాన్ని పెరుగుతాయి. కాండం గట్టిగా ఉంటుంది కానీ ఎక్కువ మందంగా ఉండదు. ఇటువంటి మొక్కల్ని పొదలు అంటారు. ఎగ్జాంపుల్ గులాబీ, మందారండి. ఓకేనా, ఇది తులసి చెట్టు అని నేను అనుకుంటానండి. మీకు కూడా అలాగే కనిపిస్తుందా? చూసారా ఆకు. పొద అంటే ఏంటండి? కాండం గట్టిగా ఉంటది, ఎక్కువ మందంగా ఉండదు. ఓకేనా, కొమ్మలు అనేవి కాండపు అడుగు భాగాన్ని పెరుగుతాయి, దాన్ని పొద అంటారు. గులాబీ, మందార ఎగ్జాంపుల్. కొన్ని మొక్కలు చాలా పొడవుగా ఉండి గట్టి మందపాటి కాండం కలిగి ఉంటాయి. నేలకు చాలా ఎత్తులో కాండం పై భాగంలో కొమ్మలు ఉంటాయి. ఇవి వృక్షాలు అన్నమాట. గులాబీ, మందార అనే పొదకి కిందనే కొమ్మలు ఉంటాయి అన్నమాట. అదే వృక్షంకి అయితే ఇలా పెరిగి పైన కొమ్మలు ఉంటాయి. అది డిఫరెన్స్ అన్నమాట. ఓకేనా, ఇప్పుడు గుల్మం, పొద, వృక్షం తేడా అర్థమైపోయింది కదా. పాకే మొక్కలు, ఎగబ్రాకే మొక్కలు తేడా తెలుస్తుందా? బలహీన కాండం కలిగి నిటారుగా నిలబడలేని నేల మీద వ్యాపించే మొక్కల్ని పాకే మొక్కలు అంటారండి. ఎగ్జాంపుల్ గుమ్మడి. పైకి ఎక్కే లేదా ఎగబాకే వాటిని, దేనైనా ఆధారం చేసుకుని పైకి ఎక్కే వాటిని ఎగబాకే మొక్కలు అంటారు. ద్రాక్ష, కాకర ఎగ్జాంపుల్ అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ మనీ ప్లాంట్ మనకి ఇచ్చినట్టు ఉన్నాడు. నెక్స్ట్ గుల్మాలు, పొదలు, వృక్షాలకి ఈ పాకే మొక్కలు, ఎగబాకే మొక్కలు భిన్నంగా ఉంటాయి అన్నమాట. ఓకేనా, కాండాలకు ఆకులు, కొమ్మలు, మొగ్గలు, పుష్పాలు ఉంటాయి. ఇక్కడ ఒక కృత్యం చేశారండి. గ్లాసులోని రంగు నీళ్ళలో ఉంచిన కాండం. దీనివల్ల ఏం జరుగుతుందంటే కాండం నీటిని పైకి తరలించడంలో సహాయపడుతుంది అని మనకు తెలుస్తుంది. అంటే ఇది ఇలా వాటర్ని తీసుకుంటది, అబ్జర్వ్ చేసుకుంటది, పైకి తీసుకుంటది కాండము అనే విషయము ఈ కృత్యం ద్వారా మనకు అర్థమవుతుంది అన్నమాట. నీరు, ఖనిజ లవణాలు ఆకులకు, కాండానికి అతకబడి ఉన్న ఇతర మొక్క భాగాలకు వెళ్తాయి.
ఈ ఆకులకి కాండం కతికి ఉన్న ఇతర మొక్క భాగాలకి వెళ్తాయి అన్నమాట నీరు ఖనిజ లవణాలు కాండం ద్వారా. ఇది మనము కట్ చేసి చూసినట్లయితే చూసారా రెడ్ కలర్ అనేది మధ్యలోకి చేరుకుంది చూసారా, ఇక్కడ కట్ చేసామంటే మధ్యలో కనిపిస్తుంది అనమాట. కాండంలో నీరు పైకి వెళ్ళుట మరియు ఆకులను చేరుట కాండం చివరి భాగాన్ని విస్తరించి చూపే దృశ్యం. ఇప్పుడు ఆకు గురించి తెలుసుకుందాం. కాండం అయిపోయింది కదా, కాండానికి అంటుకొని ఉన్న ఆకు భాగాన్ని పత్ర వృంతం అంటారు. వెడల్పైన పచ్చటి ఆకు భాగాన్ని పత్ర దళం అంటారండి. ఇప్పుడు చూద్దాము. ఇక్కడ చూసారా కాండానికి అంటుకొని ఉన్న పత్ర భాగాన్ని పత్ర వృంతం అంటారు. వెడల్పైన ఆకు భాగాన్ని పత్ర దళం అంటారు. ఓకే, ఆకుపై ఉన్న గీతలని ఈనెలు అంటారండి. మీరు ఆకు మధ్యలో ఒక స్పష్టమైన గీత చూసి ఉంటారు, దానిని నడిమి ఈనె అంటారు. ఒక ఆకులో ఈనెలతో చేయబడిన ఈ రూపురేఖను డిజైన్ ను ఆకుల ఈనెల వ్యాపనం అంటారు. నడిమి ఈనెకు ఈ రూపురేఖ రెండు వైపుల వలలాగా ఉంటే అది జాలాకార ఈనెల వ్యాపనం. ఎగ్జాంపుల్ గడ్డి ఆకుల్లో ఈనెలు ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నట్లు ఉంటాయి, అది సమాంతర ఈనెల వ్యాపనం అన్నమాట. ఇప్పుడు చూడొచ్చు చూసారా ఇలా ఆకులు ఉండి ఇలా వలలాగా ఏర్పడింది కదా, దీన్ని ఆకుల ఈనెల వ్యాపనం అంటారు. అది రెండు రకాలు అన్నమాట. ఏంటి, జాలాకార ఈనెల వ్యాపనం, అలాగే నిలువుగా ఉన్నాయనుకో అది సమాంతర ఈనెల వ్యాపనం అన్నమాట. ఇక్కడ మిడిల్లో ఉన్నది నడిమి ఈనె అంటారు. ఇవన్నీ ఈనెలు అనమాట. మిడిల్లో చిన్నగా ఉంది కదా అది నడిమి ఈనె అవుతుంది. సో ఆకుల ఈనెల వ్యాపనం ఏంటి అంటే జాలాకార సమాంతర రెండు రకాల ఈనెల వ్యాపనాన్ని కలిగి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, నీరు ఆవిరి రూపంలో ఆకుల నుండి బయటకు వచ్చే ప్రక్రియని బాష్పోత్సేకం అంటారు. ఈ ప్రక్రియ ద్వారా మొక్కలు చాలా నీటిని గాలిలోకి విడుదల చేస్తాయి. మనకి ఇప్పుడు వాటర్ మరిగించాం, బాయిల్ అయిందనుకో ఆ వాటర్ పైకి వెళ్ళడం బాష్పీభవనం, నీరు ఆవిరవడం బాష్పీభవనం. అది ఆకుల నుండి బయటకు వచ్చింది అనుకో దాన్ని బాష్పోత్సేకం అంటారు. రెండింటికి డిఫరెన్స్ అండి, బాష్పీభవనం బాష్పోత్సేకం. మొక్కలు ఆకులు అయితే బాష్పోత్సేకం. క్లారిటీగా అర్థమైంది కదా. ఇక్కడ చూసారా పాలిథిన్ సంచి నుంచి వాటర్ చుట్టూ చేరింది కదా, ఇదన్నమాట ఆకు వాటర్ని బయటికి వదులుతుంది అని బాష్పోత్సేకం జరుగుతుందని చెప్పడానికి ఈ కృత్యం. నెక్స్ట్, ఆకుపచ్చని ఆకు, నీలి నలుపు రంగు ఆకు, అయోడిన్ ద్రావణం. ఆకు ఏం కలిగి ఉంటుంది, పిండి పదార్థం కలిగి ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ కలిగి ఉంటుంది. అది కలిగి ఉందో లేదో అయోడిన్ వేసి ఆకు నీలంగా మారిందా లేదా నీలి నలుపుగా మారిందా లేదో చెక్ చేశారనమాట. నీలి నలుపుగా మారింది. మొక్కలు తయారు చేసుకునేదే కార్బోహైడ్రేట్ కదా, మరి ఇంకా అందులో అదే ఉంటది. సో నీలి నలుపుగా మారిపోయింది. ఆకులో పిండి పదార్థం ఉన్నట్టే ఈ పరిశీలన ఆధారంగా. నెక్స్ట్, బంగాళాదుంపల యొక్క మొక్క పత్రాల నుండి పిండి పదార్థాన్ని పొంది దాన్ని నిల్వ చేస్తాయి. మరి బంగాళాదుంపలో పిండి పదార్థం ఉంటది, కార్బోహైడ్రేట్ కలిగి ఉన్న మొక్క ఆహారం ఏంటి అంటే బంగాళదుంప చెప్పుకున్నాం. మరి బంగాళదుంపకి ఎక్కడ కార్బోహైడ్రేట్ వస్తుంది అని అంటే ఆకుల్లో కదా ఉంటదంటే ఆ పత్రాల నుంచి ఇది తీసుకుంటది అనమాట. దుంప ఇది తీసుకొని అందులో నిల్వ చేసుకుంటది. సో బంగాళదుంపలో మనం పిండి పదార్థాన్ని పొందుతాం అనమాట. నెక్స్ట్, ఇక్కడ మనకి కిరణజన్య సంయోక్రియ ఇచ్చాడండి. ఆకులు సూర్యకాంతిలో వాటిలో గల ఆకుపచ్చ రంగు పదార్థం సమక్షంలో తమ ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. దీనికోసం అవి నీరు, గాలి నుంచి కార్బన్ డైఆక్సైడ్ ను కూడా ఉపయోగిస్తాయి. ఈ ప్రక్రియను కిరణజన్య సంయోగ క్రియ అంటారు. ఈ ప్రక్రియలో ఆక్సిజన్ విడుదలవుతుంది. ఓకే, ఇక్కడ వేరు యొక్క ముఖ్య విధి అర్థం చేసుకోవడానికి ఒకదానికి వేర్లు లేని మొక్కను ఉంచారు, ఒకదానికి వేర్లు ఉన్న మొక్కను వచ్చారు. ఇంకొక పరీక్ష కూడా చేశారు వేర్ల గురించి తెలుసుకోవడానికి. అవేంటంటే ఇప్పుడు మనకి తడి దూది ఉంటది కదా, తడి దూదిని ఉంచారనమాట. 2 గిన్నెలు తీసుకొని ఒక దానిలో 3 లేదా 4 శనగ విత్తనాలు, మరొక దానిలో మొక్కజొన్న విత్తనాలు వేశారు. మొలకలు చిన్న మొక్కలుగా పెరిగే వరకు ప్రతిరోజు నీటిని చిలకరించారనమాట. దూదిని తడిగా ఉంచారు. ఒక వారం తర్వాత దూది నుండి లేత మొక్కలను వేరు చేయడానికి ప్రయత్నిస్తే ఇలా అతుక్కుపోయాయి అనమాట. ఇక్కడ మట్టి నుంచి కూడా మనం మొక్కను సరిగ్గా లాగలేకపోయాము. ఇక్కడ ఇవి ఎలాగైతే దూదికి అతుక్కుపోయాయో అక్కడ మొక్కలు కూడా వేర్లకి గట్టిగా అతుక్కుపోయి ఉండిపోయాయి అనమాట. సో మొక్కలను కూడా మనం అంత ఈజీగా లాగలేకపోయి ఇక్కడ దూదిని కూడా లాగలేకపోయాం. సో ఇప్పుడు వేర్ల యొక్క పని ఏంటి మనకు అర్థమైంది ఈ 2 కృత్యాల ద్వారా అంటే
మట్టిలో మొక్కలు స్థిరంగా ఉండడానికి వేర్లు సహకరిస్తాయి. వేర్లు మొక్కను మట్టిలో దృఢంగా పట్టి ఉంచుతాయి. ఇది అర్థమైంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు వేర్లు రకాలు తెలుసుకుందాము. వేర్లు ఏంటంటే వాటర్ని, ఖనిజ లవణాలను అబ్జర్వ్ చేసుకొని కాండంకి ఇస్తాయి. కాండం నుంచి మొక్కలకి ఆకులకి ఇలా వెళ్తాయి అనమాట. ఓకేనా? సో మట్టిలో ఉన్న ఖనిజ లవణాలు వాటర్ తీసుకునేది వేరు అనమాట. అలాగే మనకి మట్టిలో మొక్క అనేది అలా పట్టి ఉంచడానికి కూడా వేర్లు అనేది మనకు సహాయపడతాయి. నేల నుంచి నీరు, ఖనిజ లవణాలను వేర్లు పీల్చుకుంటాయి. అదే విధంగా మొక్కను నేలలో దృఢంగా పట్టి ఉంచుతాయి. ఈ ఒక్క పాయింట్ తెలియజేయడానికి ఆ 2 కృత్యాలు అనేది మనకు అక్కడ చేశారనమాట. తడిదూది, శనగ విత్తనాలు, నీళ్లు చల్లడం, అలాగే మొక్క వేర్లు ఉన్నది, వేర్లు లేనిది రెండిట్లో అది ఆ 2 కృత్యాలు దీనికోసం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు వేర్లు రకాలు చూద్దామండి. 2 రకాల వేర్లు, తల్లి వేరు, గుబురు వేర్లు అన్నమాట. వేర్లలో ప్రధాన వేరుని తల్లి వేరు అంటారు. చిన్న చిన్న వేర్లని పార్శ్వ వేర్లు అంటారు. వేర్లలో ప్రధాన వేరు లేదు, ఇక్కడ మీరు చూడొచ్చు. అన్ని వేర్లు ఒకే విధంగా ఉన్నాయి. వీటిని మనం గుబురు వేర్లు అంటాం అన్నమాట. వేరు ప్రధానంగా ఒకటి ఉంటది కదా, దాన్ని ప్రధాన వేరు అంటారు. చుట్టుపక్కల ఉండేవి పార్శ్వ వేర్లు అన్నమాట. అలా కాకుండా ఇక్కడ ఉంది కదా, అసలు ప్రధాన వేరు అనేదే లేదు, చిన్న చిన్నవే ఉన్నాయి. అలాంటి వాటిని గుబురు వేర్లు అంటారనమాట. ఇది తల్లి వేరు, ఇవి గుబురు వేర్లు అన్నమాట. అయితే ఈ వేర్లు ఎలాగున్నాయో లోపల మనం ఎలా తెలుసుకుంటాం, బయటికి తెలుసుకోలేమంటే ఒకటి ఉంది. జాలాకార ఈనెల వ్యాపనం ఉన్నది తల్లి వేరు ఉంటది, సమాంతర ఈనెల వ్యాపనం ఉన్నది గుబురు వేర్లు ఉంటాయి. ఈ క్లూ ద్వారా మనం కనిపెట్టవచ్చు. ఓకే, మొక్కను బయటికి పీకేసి చూడక్కర్లేదు. ఓకేనా? నెక్స్ట్, బూజోకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఒక మొక్కలో ఏ రకం వేర్లు ఉన్నాయో అని తెలుసుకోవాలంటే దాన్ని వేరుతో సహా పెకలించాల్సిన అవసరం లేదు, దాని ఆకు చూస్తే సరిపోద్దని. చూసారా, మనకు వచ్చిన ఆలోచన వీడికి కూడా వచ్చింది. నీరు, ఖనిజ లవణాలను వేర్లు నేలలో నుండి పీల్చుకుంటాయి. కాండం ఆకులకు, మొక్కలోని ఇతర భాగాలకు వీటిని సరఫరా చేస్తుందని మనం నేర్చుకున్నాం. ఆకులు ఆహారాన్ని తయారు చేస్తాయి. ఈ ఆహారం కాండం ద్వారా ప్రయాణించి మొక్కలోని వివిధ భాగాల్లో నిల్వ చేయబడుతుంది. కొన్ని వేర్లను మనం తింటాము. ఉదాహరణకి క్యారెట్, ముల్లంగి, చిలగడ దుంప, ముల్లంగి, కందగడ్డ, కర్రపెండలం, ఇవన్నీ కూడా వేర్లు అన్నమాట. అలాగే మనం ఆహారం నిల్వ చేయబడిన మొక్కల్లోని అనేక ఇతర భాగాలను కూడా తింటాం. కాండం అటు ఇటు సంచారం ఉన్న వీధిగా మీరు ఒప్పుకుంటారా? కాండాన్ని అటు ఇటు సంచారం ఉన్న వీధి అంటారండి. ఎందుకంటే మధ్యలో గీస్తాను, ఎందుకంటే ఆకుల్లో తయారైన ఆహారాన్ని కాండం మిగతా వాటికి అందిస్తుంది. నేల నుంచి తీసుకున్న మిగతా వాటిని ఆకులకి, మిగతా భాగాలకి అందిస్తాయి. ఇటు నుంచి అటు అందిస్తుంది, అటు నుంచి ఇటు అందిస్తూ ఉంటది అనమాట. కాబట్టి కాండాన్ని అటు ఇటు సంచారం ఉన్న వీధి అంటాం. ఓకేనా? సో వేర్లలో ఆహారం ఉండేవి ఇవన్నమాట. క్యారెట్, ముల్లంగి, చిలగడ దుంప, ఇవన్నీ కందగట్లు, ఇవన్నీ కూడా. ఓకేనా? కాండం 2 విధాలుగా ప్రసరింపజేసే మార్గం అండి. సో ఇటు నుంచి ఇటు వెళ్తుంది, అటు నుంచి ఇటు వస్తుంది. ఇక్కడ పిక్చర్ లో కూడా మనకి ఇచ్చాడు. ఇప్పుడు ఆకులు అయిపోయి, వేర్లు అయిపోయింది, కాండం అయిపోయింది, పుష్పంకి వచ్చాం అనమాట. ఆకులు లేని కొమ్మ, ఆకులతో ఉన్న కొమ్మ, ఆకులు పుష్పాలతో ఉన్న కొమ్మ. అంటే అధ్యయనానికి బంతిపూలు, చామంతి, సూర్యకాంతం పుష్పాలు ఎన్నుకోవద్దు, అవి ఏక పుష్పాలు కాదు, పుష్పాల గుంపులు అంట. సో వాటిని అధ్యయనానికి ఎప్పుడు ఎన్నుకోకూడదు అని చెప్పి వీడు ఇక్కడ చెప్తున్నాడు. బంతిపూలు, చామంతి, సూర్యకాంతం పుష్పాలు ఏక పుష్పాలు కాదు అని. ఇప్పుడు పుష్పంకి వచ్చాం కదా, పుష్పంలో భాగాలు చూసేద్దామండి. వికసించిన పుష్పం యొక్క స్పష్టమైన భాగాన్ని చూడండి అన్నాడు. ఇది రక్షక పత్రం అండి, ఇది ఆకర్షక పత్రం అన్నమాట. ఇది మొగ్గ, ఇది పువ్వు. చూసారా, రక్షక పత్రం, ఆకర్షక పత్రం. పుష్పంలోని ఆకర్షక పత్రాలు చూసాం కదా, ఆకర్షక పత్రాలని. మొగ్గలో ఆకర్షక పత్రాలు ఎక్కడ ఉంటాయో అని మీరు ఆలోచించారా? మొగ్గలో చాలా ముఖ్యమైన భాగం ఏది? ఈ భాగం చిన్న ఆకులాంటి నిర్మాణాలతో తయారు చేయబడి ఉంటుంది. వాటిని రక్షక పత్రాలు అంటారు. పుష్పంలో ఉన్న రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలని చూస్తాం. ఇప్పుడు కేసరాలు, అండకోశం చూద్దాము. ఇక్కడ చూసారా, పుష్పం, ఈ పుష్పం యొక్క భాగాలు అన్నమాట. ఇది రక్షక పత్రం, ఇది ఆకర్షక పత్రం. వదిలేయండి, కింద కొంద కదా, ఇది అండకోశం అన్నమాట. ఈ అండకోశం నుంచి అలా పైకి వచ్చిస్తే
ఇవి కేసరాలు అన్నమాట. ఆ పైన ఉన్న పుప్పుడు లాంటిది పరాగ కోసం అన్నమాట. అందులో ఉండేవి పరాగ రేణువులు. ఓకేనా? అండకోశం, కేసరాలు, పరాగ కోసం. ఇక్కడ ఇంకా క్లియర్ గా ఒక్కదాన్ని తీసుకుంటే కేసర దండం అంటారు. ఇక్కడ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి కేసరాలు అన్నామండి. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఓకేనా? సో కేసర దండము, పరాగ కోసం. అర్థమైంది కదా? ఇప్పుడు పువ్వులో ఇది మనకి కనిపిస్తా ఉంటది. పుష్పంలో అన్నింటికన్నా లోపల భాగం అండకోశం అన్నమాట. సో ఇది అండాశయము, ఇది కేలము, అది కేలాగ్రము. ఓకేనా? ఇప్పుడు మనము అండాశయం యొక్క నిర్మాణాన్ని అధ్యయనం చేద్దాం. అండకోశం యొక్క అత్యంత దిగువన ఉన్న మరియు ఉబ్బి ఉన్న భాగం అండి అండాశయం అనేది. అండకోశం యొక్క అత్యంత దిగువన ఉన్న భాగం అండాశయం అన్నమాట. ఇదంతా అండకోశం కదా, అందులో కిందకు ఉన్నది అండాశయం. ఇప్పుడు ఈ అండాశయాన్ని మనకు మధ్యలో కట్ చేస్తాడండి. నిలువు కోత, అడ్డు కోత కోస్తాడు. ఇలా మనం చూడొచ్చు. నిలువుగా ఎలుగుంది, అడ్డుగా ఎలుగుంది అనమాట. ఆ లోపల ఉండేవి అవి అండాలు అనమాట. ఓకేనా? అండాశయంలో చిన్న పూసల వంటి నిర్మాణాలు ఉంటాయి. వాటిని అండాలు అంటారు. రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు, కేసరాలు, అండకోశాల సంఖ్య కూడా వేరువేరు పుష్పాల్లో వేరువేరుగా ఉంటుంది. వీటిలో కొన్ని భాగాలు కొన్ని సందర్భాల్లో కనిపించకపోవచ్చు అనేది మీరు ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. మనకైతే పుష్పంలో ఏ ఏ భాగాలు ఉంటాయి? రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు చెప్పుకున్నాను. అండకోశం చెప్పుకున్నాను. ఆ అండకోశంలో అండాశయం, కేలం, కేలాగ్రం ఉంటది. అలాగే కేసర దండము, పరాగ కోశము, ఇవి చెప్పుకున్నాము. పుష్పంలో ఉండే భాగాలు కదా. ఆ అండాశయంలో అండాలు అనేవి ఉంటాయని తెలియజేశాను. పిక్చర్ లో కూడా నేను చూపించాను. అయితే ఇక్కడ సారాంశం అని చెప్పి మనం ఇప్పటి వరకు ఏది నేర్చుకున్నాం అదే ఇచ్చాడండి. ఓకేనా? సో ఇక్కడ కూడా పుష్పంలో రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు, కేసరాలు, అండకోశం అనే భాగాలు ఉంటాయని 4 భాగాలు తెలియజేశాడు. కానీ ఏ పుష్పాలకి ఎలా ఉంటాయి ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాసులో తెలుసుకోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు అర్థమైపోయింది కదా? సో 4th చాప్టర్ అనేది పర్ఫెక్ట్ గా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు 5th చాప్టర్ శరీర కదలికలు అన్నమాట. ఓకే.